నిద్ర ఏంది మధు అండ్ మధ్యలో అయితే వేరియేషన్స్ వచ్చినాయి సూపర్ ఫ్రంట్ అయితే తినేదానికి ఇవైతే ఉంటాయి వెళ్ళిపో మధు మనోడు సిగ్గుపడుతున్నాడు వాష్రూమ్ అంటే కూడా ఇప్పుడైతే మూవీకి అయితే స్టార్ట్ అయినాం మేము నేను మధు దాకు మహారాజ్కి దాకు బాయ్ బాలయ్య బాబుది టైం కుదరలేదు రిలీజ్ రోజు పోవాలనుకుంటే కానీ మాకు సెట్ కాలేదు ఈరోజు అయితే ఇంకా మధుకు కూడా కాలేజ్ లేదు నాకు షిఫ్ట్ లేదు పొద్దునైతే టెంపుల్కి పోయినాము టెంపుల్కి బ్యాంక్కి ఆ వర్క్స్ అయిపోయినాయి ఇప్పుడైతే దాకుకి బుక్ చేసుకున్నాము షో అయితే 8కి ఉంది 6:30 అయింది సో బస్ తీసుకుంటే 10 కిలోమీటర్స్ వెళ్దాము ఇక్కడ నుంచి ఇంకా బస్ తీసుకొని పోయేసరికి దాదాపు 7:50 అవుతుంది 10 కిలోమీటర్స్ అయినా కూడా ట్రాఫిక్ జామ్ చూడండి ఎలా ఉంది ఆడ సో ఆడ కనిపిస్తుంది కదా అలా మేము బస్ తీసుకొని పోయేసరికి ఆ టైమే అవుతుంది వెళ్దాం షో స్టార్ట్ అయ్యేదైతే 8కి అయితే ఉంది సో మీకైతే అక్కడి నుంచి అయితే చూపిస్తాను మూవీ హాల్ ఎలా ఉంటుంది ఏంటనేసి అయితే మొత్తం చూపిస్తాను నేను ఈరోజు ఫుల్ వీడియోలో సో సరే అయితే మరి వెళ్ళిపోదాం స్టార్ట్ ఇప్పుడైతే దిగినాం ఇక్కడే బస్ స్టాపు ఇంక ఇక్కడి నుంచి అయితే ఒక 10 మినిట్స్ వాక్ మాకైతే ఆ హాల్ కూడా ఎక్కడంటే దాదాపు ఒక అడవిలో అయితే వేసినట్టు ఉంటుంది మెయిన్లో అయితే ఉండదు ఇక్కడ ఫెల్దాం అనే సిటీలో ఆ అడవిలో అయితే వెళ్ళేటప్పుడు అయితే బాగానే ఉంటుంది కానీ వచ్చేటప్పుడు మాత్రమే అసలుకి లైటింగ్ ఉండదు ఏముండదు చెప్పాను కదా లండన్లో నైట్ టైమ్స్ తిరిగితే కష్టమని ఒక్కరు సో చూడండి మీరు కూడా ఇది ఎట్లా ఉంటుందంటే ఆ రూటు ఏదో ఒక అడవిలోకి పోయినట్టు ఉంటుంది అది ఎత్తుకుపోయి అంటే హాల్ అంటే అది సినీ వరల్డ్ అనేసి ఇక్కడ మనకు అన్లిమిటెడ్ మెంబర్షిప్ ఇస్తారు మంత్కి అయితే ఒక 1800-1900 ఏమో అవుతుంది దగ్గర 1800 అనుకోండి 1800 కట్టి పే చేస్తే అన్లిమిటెడ్ మెంబర్షిప్ వస్తుంది అంటే 1 మంత్ ఎన్ని మూవీస్కైనా ఎన్నిసార్లు అయినా పోవచ్చు మనం ఏం సపరేట్ ఇంకా కట్టాల్సిన పని లేదు అన్లిమిటెడ్ టైమ్స్ బుక్ చేసుకోవచ్చు డేలో 4-5 షోలు వేస్తారు ఏ మూవీ అయినా ప్రతి మూవీకి అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అట్లా కాకపోతే అది 3 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ టైప్ ఉంటుంది 3 మంత్స్ వరకు అది ఉంటుంది తర్వాత మనమైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు సో అదొక బెటర్ ఇక్కడ యూకేలో ఉండే వాళ్ళకైతే అండ్ హాల్స్ కూడా ఎట్లంటే సినీ వరల్డ్ అనేసి ప్రతి 10 కిలోమీటర్స్కి అయితే హాల్ ఉంటాయి ఏ హాల్లో అయినా కూడా మనం ఆన్లైన్లో యాప్ ఉంటుంది వాళ్ళకంటే సపరేట్ ఆ యాప్ అంటూ ఓపెన్ చేసుకోవడం సినిమా ఏదైనా బుక్ చేసుకోవాలంటే అంటే మనం ఫర్ సపోజ్ ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ నియర్ బై ఉండే సినీ వరల్డ్ అనేసి అక్కడ బుక్ చేసుకోవడం చెక్ చేసుకునే యాప్లో నియర్ బై ఏముందనేసి వెళ్ళిపోవడమే సో అదొక ఆపర్చునిటీస్ ఉంది మనకు మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే మనం నైట్ టైమ్స్ ఎందుకంటే పగలు అట్లా ఫ్రీ అయితే ఫ్రీ ఉండము సో నైట్సే చూసినారు కదా లైటింగ్ ఎలా ఉంది ఇక్కడ లైటింగ్ కూడా కష్టమే ఈ రూట్లో ఇలా ఉంటుంది ఇంకా వచ్చేటప్పుడు అంటే ఇంకా ఘోరంగా ఉంటుంది దాదాపు ఇంకా వచ్చేటంటే నైట్ 12 అవుతుంది ఇంకెళ్ళి బస్సు తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి దాదాపు 2 అయిపోతుంది సో ఇది ఇక్కడ సెకండ్ షో ఫస్ట్ షో అలా ఏమి ఉండదు కానీ టైం టు టైం మార్నింగ్ 11 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో 11 ఒకటి నెక్స్ట్ 2కి ఒకటి మళ్ళీ 4కి ఒకటి అంటే ఒకే స్క్రీన్లో అయితే వేయరు దాదాపు 10-11-12 స్క్రీన్స్ అలా అయితే ఉంటాయి 12 స్క్రీన్స్ మ్యాక్సిమం చిన్న హాల్ అయితే 10 స్క్రీన్స్ ఉంటాయి పెద్ద హాల్ అయితే ఇంకా దాదాపు 16-20 అండ్ మనది ఒక్కటే మూవీస్ అని కాదు ఆల్ ఓవర్ మన ఇండియన్ మూవీస్ అయితే పడతాయి అండ్ హాలీవుడ్వి పడతాయి ప్రతి స్క్రీన్ అంటే ఈ స్క్రీన్లో 11కి అలా ఒక షో వేశారనుకోండి నెక్స్ట్ మళ్ళీ అదే స్క్రీన్లో ఆ మూవీ అయిపోతేనే అదే షో అయితే పడదు వేరే మూవీ అయితే పడుతుంది సో అలా ఉంటాయి ఇక్కడ చూపిస్తాను మీరు కూడా చూడండి
దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూస్తాను నెక్స్ట్ హాల్ అది ఎలా ఉంటుంది లోపల అనేసి. చుట్టూ అయితే అదైతే తీసుకెళ్ళిపోయి అయితే బయట అడవిలో వేసినట్టు వేసేసారు. సో అది సినీ వరల్డ్ ముచ్చటైతే. హాల్ దగ్గరికి అయితే వెళ్ళినాకైతే అక్కడి నుంచి వీడియో తీస్తాను. హాల్ అయితే ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, అందులో అయితే 10 or 12 ఉంటాయి స్క్రీన్స్. అండ్ అటు సైడ్ కనిపించేది పిజ్జా హట్, అండ్ అక్కడ ఉండేది డ్రైవ్ త్రూ అనేసి బర్గర్ కింగ్, అంటే డైరెక్ట్ కార్స్ అవి వేసుకునేసి వెళ్ళిపోయేది. సో ఇది మన హాల్ అయితే సినీ వరల్డ్ అనేసి. మోస్ట్లీ మన ఇండియన్సే వర్కర్స్ అంతా కూడా మన ఇండియన్సే ఉంటారు, ఎందుకంటే వచ్చేది ఇక్కడ మన ఇండియన్సే. బయట వాళ్ళు అయితే ఎవరో వచ్చేది. ఇంకా ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఎదురుగా కనిపించేది అయితే పిజ్జా హట్, అండ్ అక్కడ కనిపించేది బర్గర్ కింగ్ డ్రైవ్ త్రూ. అలా చుట్టుపక్కల అయితే ఎక్కడో చేసినట్టుంది. ఇదైతే ఎంట్రన్స్ మనకు వెళ్ళేది. ఇది ఎంట్రన్స్ మనకు. ఫ్రంట్ అయితే తినేదానికి ఇవైతే ఉంటాయి. సో ఇది యాంబియన్స్. నేను మొదలైతే వచ్చేసినాము ఫైనలీ. మూవీకి అయితే వెళ్ళిపోయి మూవీ ఎలా ఉందో అది కూడా రివ్యూ చెప్తాను. మధు ఫస్ట్ యాప్ ఓపెన్ చేయి. ఆడ స్కాన్ చేస్తారు, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే స్కాన్ చేస్తారు మనకు. ఆవిడింది కదా మన యాప్లో అయితే టికెట్ ఇది స్కాన్ చేసేసి లోపలికైతే పంపిస్తారు. అండ్ కార్డు అడుగుతారు, సినీ వరల్డ్ కార్డు. సో కార్డు అయితే నా ఫేస్తో చూడు మధు, అది స్కాన్ చేయించి అన్లిమిటెడ్ కార్డు అడుగుతారు. మధ్యలో నీకు ఇంకా రాలేదు కాబట్టి అక్కడ కాదు, ఇక్కడ మధ్యలో కింద అన్లిమిటెడ్ చూడు, అది కొట్టు, దాని మీద ప్రెస్ అయ్యి నీది వస్తుంది, అదే చూపించు. ఉండు నేను పోదాం. సో కార్డు అయితే ఇలా ఉంటుంది, అన్లిమిటెడ్ కార్డు. వెనకాల ఫేస్ నాది వచ్చి ఉంటుంది. అది అక్కడ స్కాన్ అయితే చేసి లోపలికి అయితే పంపించేస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేయించుకొని లోపలికి వెళ్ళి దాటిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేస్తాను మళ్ళీ. సో ఇవైతే కూల్ డ్రింక్స్, పాప్కార్న్స్ కొనలేంలేండి, రేట్స్ అలా ఉంటాయి, దాదాపు 3000 4000 అలా ఉంటాయి. మనదైతే 14 స్క్రీను. సో అక్కడ కనిపిస్తుంది కదా 10 to 14 అది మొత్తం స్క్రీన్స్. వాష్రూమ్కి వెళ్తా వెళ్ళిపో మధు, మనోడు సిగ్గుపడుతున్నాడు వాష్రూమ్ అంటే కూడా. ఇక్కడ స్క్రీన్స్ 10, 11, 12, 13, 14 మంది. హాల్ లోపలికి వెళ్ళిపోయి అయితే మూవీ చూసి ఎలా ఉందో చెప్దాం. బాగానే ఉందంటున్నారు. మేము ఫస్ట్ రోజు రావాల్సింది కానీ టైం కుదరలేదు అసలుకి. సో ఇవాళ అయితే దాకు మహారాజ్, నెక్స్ట్ సంక్రాంతి వస్తున్నాం, అది కూడా చూడాలి. గేమ్ చేంజర్ చూడాలి, చూద్దాం మెల్లమెల్లగా చూద్దాం. ఈరోజు అయితే ఇంకా ఇట్లా ఈ మూవీకి అయితే వచ్చేసిన అనుకోలేదు మామూలుగా, కానీ అప్పటికప్పుడు అనుకునేసి మధ్యాహ్నం టెంపుల్లో ఇంకా వచ్చినాము. సో మనోడు వస్తే లోపల మూవీ ఎలా థియేటర్ ఎలా ఉంటుందో మొత్తం అది కూడా చూపిస్తాను. మూవీ అయితే ఇంకా స్టార్ట్ కాలే. ట్రైలర్స్ వేసేస్తున్నారు, ట్రైలర్స్ అవే కూడా ఉన్నాయి. Everyone's got potential, right? But it will remain just that. God of Death. మూవీ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. మేమైతే బస్ స్టాప్కి వచ్చినాము. టైం అయితే 11 అయిపోయింది. మనోడు నిద్ర అన్నాడు ఫుల్. సో మూవీ అయితే చూడొచ్చు, పర్లేదు, బాగుంది. మ్యూజియం తమన్ ఏంది కదా తమన్, ఇట్స్ ఇట్స్ ఎన్ వీడియో కెమెరా. It's a camera. We're just normally people do it with a phone. Actually vlogging. We are doing vlog. Okay, I was just wondering what that was. No, it's a camera. It's a mini camera. We can hold it. We can hold and we can carry in pockets. So it's a mini camera. People do it with a phone. Thinking, what is
that? It's portable. Oh, okay. Yeah, we can easily carry everywhere, and we can hold in our hands. It's small camera. The name is How much do they cost? it costs around £665. How much? £665. Really? Yes. It's 4K, yeah? No? Yeah, 4K. Yeah, everything visuals are perfect, amazing. Sorry to disturb. No worries, no worries. You carry on. మూవీ విషయానికి వస్తే చూడొచ్చు, తమన్ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ లాస్ట్లో ట్విస్ట్ అండ్ మధ్యలో అయితే వేరియేషన్స్ వచ్చినాయి. సూపర్. ఇన్స్టాగ్రామ్ మీమ్స్లో అయితే చూసిన ఆ వేరియేషన్స్. మీరు వెళ్ళిన తర్వాత అయితే మీరు ఆ వేరియేషన్స్ కూడా మీరే చెప్పండి. ఏ వేరియేషన్స్ చూసినారో. బాగుంది సినిమా అయితే, చూడొచ్చు. ఎమోషనల్ కామెడీ అయితే లేదు కానీ, రన్ చేయలేదు కానీ మధ్యలో అలా వచ్చిపోయినాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనోడి కథకు వస్తే ఫస్ట్ మూవీ ఇది యూకేలో. సో ఎలా జయవాలయ ముఖ్యంగా రాయలసీమ, చిత్తూరు, రాయలసీమ ఈ ప్లేసెస్ అయితే వచ్చున్నాయి. కొంచెం మన రాయలసీమ వాళ్ళకైతే ఆ ప్లేసెస్ అలా టచ్ అయిపోతే ఒక వైబ్ అనేది వస్తుంది. సో అది ఇంక మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతాం. బస్ కోసం అయితే వెయిటింగ్. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.